అలాగా చేసాం. 11 సినిమాలు 12 సినిమాలు చేసేవారు కంటిన్యూస్గా జయబేరి మీదే. మురళీమోహన్ సంస్థ, కిషోర్ మురళీమోహన్. ఓకే రఘుబాబనా, ఏంటి ఆయన అంటే భయం నీకు? రా ఇట్రా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఒకప్పుడు అరే గిరిబాబు కొడుకు రఘుబాబు అనేవారు, కానీ ఇప్పుడు ఏంటి సార్ రఘుబాబు తండ్రి గిరిబాబురా అనే పేరు అంత గొప్ప పేరు ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. మా అమ్మకి నాన్నకి నేను పుట్టడం అనేది నా అదృష్టం. ఇంకో జన్మ ఉంటే వాళ్ళిద్దరికే పుట్టాలని కోరుకుంటాను. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుకున్నా. జీవితాన ప్రతి పాఠం చేరే అనుకున్నా. తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. మీరు ఒక టైంలో తెలుగు మ్యూజిక్ మీద కామెంట్ చేశారు, ఎందుకని కామెంట్ చేశారు? నాకు నచ్చక. అచ్చా. అంటే ఇప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు కాదని కాదు నా ఉద్దేశం. అప్పటి పాటలు, అప్పుడు సంగీతం, అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక హిందుస్థానీ కానీ ఒక కర్ణాటక కానీ దానికి సంబంధించిన ఇవాళ వివిధ భారతి కాదు, నేను చెప్పేది వివిధ భారతి కాదు, మన పాడుతా తీయగా అనే ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు. దాంట్లో ఇలాంటి పిల్లలు పాడుతున్న పాటలు ఏంటి, ఏం పాటలు పాడుతున్నారు? ఆ పాత సినిమాల్లో పాటలే పాడుతున్నారు, ఆ పాటలే ఆస్వాదిస్తున్నారు. దాంట్లో సంగీతం, రాగం, తానం, పల్లవి, ఒక ఆనందం. ఇవాళ అరుపులు కేకలు తప్ప దాంట్లో సాహిత్యం ఉంది. నీకు సాహిత్యం వినిపిస్తుందా? నీకు సాహిత్యం వినిపిస్తుందా? మాటలు వినిపిస్తున్నాయా? కేకలు వినిపిస్తున్నాయి. అసలు ఎవడో 16 ఏళ్ళ కుర్రాడికి ఏమైనా ముసలోడు పాడతాడు బాబా బాబా అని ఎంతో వాయిస్ వేసుకొని. అది తెలుగు కాదు, తెలుగు అక్షరాలు పలకటం చేత కాదు. విమర్శించడం కాదు నేను చెప్తుంది. ఓకే, అంటే నవేజెస్ ట్రెండ్ ఇదని చెప్పంటే నేనేం చేయలేను కదా. రైట్.